A warm greetings to one and all. Welcome to the another new session, that is Unit 5 Cyclic Groups Part 3. So in this session we discussed about the topic theorem based on cyclic groups. Example 17. Find the number of generators of a cyclic group of orders 5, 6, 8, 12, 15, 60. వీటికి జనరేటర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆల్రెడీ ఇందాక ఒక పాయింట్ చెప్పాము, జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే p పవర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1 బై p. p మీన్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. సో ఆర్డర్ ఆఫ్ g ఈక్వల్ టు సపోజ్ 5 తీసుకోండి. ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్ 5 ఆఫ్ n ఈక్వల్ టు n అంటే ఎంత ఉంది ఇక్కడ 5 n ఇంటూ 1 మైనస్ 1 బై p1. అవునా? సో లేదా p పవర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1 బై p. ఓకేనమ్మా. సో చూడండి, 5ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఎలా రాయొచ్చు, 5ని 5 కిందగా రాసుకోవచ్చు. సో 5 ఇంటూ 1 మైనస్ 1 బై 5. ఓకేనా. నెక్స్ట్ అంటే దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 4. నెక్స్ట్ సెకండ్ జనరేటర్ చూడండి 6 అంటే n ప్లేస్లో 6 ఉంది. 6ని 2 ఇంటూ 3 కింద రాసుకోవచ్చా. సో 1 మైనస్ 1 బై 2 ఇంటూ 1 మైనస్ 1 బై 3 విచ్ ఈస్, దీన్ని సాల్వ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 1 బై 2. నెక్స్ట్ ఇక్కడ 2 బై 3 సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 2. సిన్స్ 2, 3 ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ g ఈక్వల్ టు 8. ఆర్డర్ ఆఫ్ g ని ఎలా రాసుకోవచ్చమ్మా 5 ఆఫ్ 8. 8ని ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎలా డివైడ్ చేయొచ్చు 2 ఇంటూ 2 ఇంటూ 2. సో అన్నిసార్లు రిపీటెడ్ ఎలిమెంట్స్ ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 అనే ఎలిమెంట్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి ఒకసారి రాస్తున్నాం. 8 ఇంటూ 1 మైనస్ 1 బై 2 సాల్వ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 4. నెక్స్ట్ వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయాలి 12. ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ g ఈక్వల్ టు 5 ఆఫ్ 12. 12ని ఎలా రాసుకోవచ్చమ్మా 4 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. అగైన్ 4ని 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చా. సో ఇక్కడ మనకు వచ్చే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి 2 అండ్ 3. ఓకేనా. 2 అండ్ 3 కింద రాసుకోవచ్చా. సో దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ చేస్తే 12 ఇంటూ 1 మైనస్ 1 బై 2 ఇంటూ 1 మైనస్ 1 బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సిన్స్ 2, 3 ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ g ఈక్వల్ టు నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది 15 ఉంది. 15కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 5 3s are 15. 5 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్. దేర్ ఫోర్ 5 ఆఫ్ 15 ఈక్వల్ టు n ఇంటూ 1 మైనస్ 1 బై p1 ఇంటూ 1 మైనస్ 1 బై p2. ఓకేనా. అంటే 1 మైనస్ 1 బై 5 ఇంటూ 1 మైనస్ 1 బై 3 సాల్వ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 8. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ ఆర్డర్ ఆఫ్ g ఈక్వల్ టు 60. దెన్ ద నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఆఫ్ g ఈక్వల్ టు 5 ఆఫ్ 60. 60ని ఎలా రాసుకోవచ్చు 12 5s. 12ని 4 ఇంటూ 3 కింద రాసుకోవచ్చా. 5ని మాత్రం ఏమి మార్చట్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి. సో 12ని 4 3s కింద రాసుకుంటున్నాం. 4ని 2 ఇంటూ 2 ఇంటూ 2 3 కింద రాసుకోవచ్చా. సో రిపీట్ అయిన ఎలిమెంట్ ఒకసారి రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ రిపీట్ అయిన ఎలిమెంట్ ఏంటి 2. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 3. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 5. సో అందుకని ఇక్కడ 2, 3, 5 కింద తీసుకుంటున్నాం. దట్ ఈక్వల్ టు 60 ఇంటూ 1 మైనస్ 1 బై 2 ఇంటూ 1 మైనస్ 1 బై 3 ఇంటూ 1 మైనస్ 1 బై 5 ఈక్వల్ టు 60. సిన్స్ 2, 3, 5 ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనమ్మా. 2, 3, 5 ఆర్ prime factors. So these are the generators of the above problem. Next example 22. Find all the cosets of the subgroup generated element 4 of Z12. సో cosets ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు జనరేటెడ్ ఎలిమెంట్ 4తో. సో ఫస్ట్ చూడండి సొల్యూషన్ Z12 ఈక్వల్ టు, సో ఖచ్చితంగా లెస్ దెన్ 12లో తీసుకోవాలి కాబట్టి 0, 1, 2 అండ్ సో ఆన్ 11, ఎడిషన్ మాడ్యులో 12 ఈజ్ ఏ సైక్లిక్ గ్రూప్. నెక్స్ట్ లెట్ ద సబ్ గ్రూప్ ఆఫ్ జనరేటెడ్ ఎలిమెంట్ 4 ఆఫ్ Z12 బి హెచ్. దీనికి సబ్ గ్రూప్ ఏం తీసుకుంటున్నామమ్మా హెచ్ అని ఒక సెట్ని తీసుకుంటున్నాం. సిన్స్ సబ్ గ్రూప్ జనరేటెడ్ ఎలిమెంట్ 4 ఈక్వల్ టు -12, -8, 4, 0, 4, 8, 12. ఓకేనా. నెక్స్ట్ అండ్ సో ఆన్.
నెక్స్ట్ 4 యొక్క మల్టిపుల్స్ రాసాం. జెడ్ అనేది ఇంటిజర్స్ కాబట్టి పాజిటివ్స్లోనూ ఉంటాయి, నెగిటివ్స్లోనూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్లస్లో తీసుకుంటున్నాం కాబట్టి 0, 4, 8 ఎడిషన్ మాడ్యులో 12 ఈజ్ ద సబ్ గ్రూప్ ఆఫ్ Z12, ప్లస్ ఎడిషన్ మాడ్యులో 12. ఎందుకు అంటే కనుక మల్టిపుల్స్ ఆఫ్ 4లో అంటే లెస్ దెన్ 12లో ఉండాలి అండ్ రిలేటివ్లీ ప్రైమ్ అంటే ప్రైమ్ టు 12లో ఉండాలి. ఓకేనా, అంటే ఖచ్చితంగా 12కి తక్కువలో మల్టిపుల్స్ని తీసుకోవాలి. ఫర్ విచ్ ఆల్ ద లెఫ్ట్ కోసెట్స్ హ్యావ్ టు బి ఫౌండ్ అవుట్. ఓకేనా, సో సబ్ గ్రూప్స్ అంటే మల్టిపుల్సేగా తీసుకుంటాము. సో చూడండి, ఫస్ట్ ఎడిషన్ మాడ్యులో 12 తీసుకున్నాము. 0, 4, 8, 0, 4, 8. దీనికి కాంపోజిషన్ టేబుల్ రాస్తే 0 + 0, 0, 0 + 4, 4, 0 + 8, 8. నెక్స్ట్ 4 + 0, 4, 4 + 4, 8. ఓకేనా, నెక్స్ట్ 4 + 8, 12, 12 divides 12, 0, 8 + 0, 8, 8 + 4, 12, 12 divides 12, 0, 8 + 8, 16, 16 divides 12 అంటే రిమైండర్ ఎంత వస్తుంది ఇక్కడ 4. సో దీస్ ఆర్ ద కాంపోజిషన్ టేబుల్. బై ద కాంపోజిషన్ టేబుల్ హెచ్ అనేది మనకి ఏమవుతుంది, సబ్ గ్రూప్ అవుతుంది. సో మనం విత్ రెస్పెక్ట్ టు హెచ్ అనేది ఒక గ్రూప్ తీసుకున్నాం, సబ్ గ్రూప్ తీసుకున్నాం కాబట్టి, బట్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, Z12 నుంచి తీసుకోవాలి కాబట్టి 0 నుంచి 11 వరకు తీసుకుంటున్నాం. అందులో ఎగ్జిస్ట్ అయిన కొసెట్స్ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 0 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 0, 4, 8. నెక్స్ట్ 1 + 12 ఎడిషన్ మాడ్యులో 12 ఇంటూ హెచ్ ఈక్వల్ టు 1 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ అంటే 0, 4, 8ఏనా, అంటే ఎంత రాసుకోవచ్చు, 1 + 0, 1, 1 + 4, 5, 1 + 8, 9 వస్తుంది. అలా నెక్స్ట్ 2 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు అంటే 2 + 0, 2, 2 + 4, 6, 2 + 10, సారీ 2 + 8, 8 + 2 ఎంత వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. నెక్స్ట్ 3 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 3, 7, 11 అంటే హెచ్లో ఉన్న సెట్లో ఎలిమెంట్స్ ఏంటి, 0, 4, 8 విడివిడిగా యాడ్ చేయండి. ఒకవేళ 12 కన్నా ఎక్కువ ఉంటే సబ్ట్రాక్షన్ చేసుకోవాలి, 12 కన్నా తక్కువ ఉంటే అదే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, 4 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 4, 8, 0. నెక్స్ట్ 5 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 5, 9, 1. నెక్స్ట్ 6 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 6, 10, 2. నెక్స్ట్ 7 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 7, 11, 3. నెక్స్ట్ 8 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 8, 0, 4. నెక్స్ట్ 9 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 9, 1, 5 వస్తుంది. అలాగే 10 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 10, 2, 6. నెక్స్ట్ 11 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 11, 3, 7. సో దీస్ ఆర్ ద కాంపోజిషన్ టేబుల్ బేస్ చేసుకుని కొసెట్స్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ దేర్ ఫోర్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక 0 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 4 ఎడిషన్ మాడ్యులో 12 హెచ్ ఈక్వల్ టు 0, 4, 8 ఈ రెండు వాల్యూస్ సేమ్. అలాగే 1, 5 కూడా సేమే. నెక్స్ట్ 2, 6 కూడా సేమే. నెక్స్ట్ 3, 7 అనేది కూడా సేమే. ఓకేనా, సో ఇవన్నీ లెఫ్ట్ కోసెట్స్ అన్ని సేమ్గా వచ్చినాయి. సిన్స్ Z12, +12 ఈజ్ అన్ abelian group, లెఫ్ట్ కోసెట్స్ ఆఫ్ హెచ్ ఆర్ ఆల్సో రైట్ కోసెట్స్. ఆల్రెడీ థియరం మనం ప్రూవ్ చేసాము, నార్మల్ సబ్ గ్రూప్లో లెఫ్ట్ కోసెట్ ఈక్వల్ టు రైట్ కోసెట్స్ అని. ఇన్ Z12 కోసెట్స్ ఆఫ్ హెచ్ ఆర్, కోసెట్స్ ఏమవుతాయి, 0 + 12h అండ్ 1 ఎడిషన్ మాడ్యులో 12h, 2 ఎడిషన్ మాడ్యులో 12h అండ్ సో ఆన్ 11 ఎడిషన్ మాడ్యులో 12h. ఆర్ లెఫ్ట్ కోసెట్స్ ఈక్వల్ టు రైట్ కోసెట్స్ కాబట్టి ఇవి లెఫ్ట్ కోసెట్స్. రైట్ కోసెట్స్ అయితే హెచ్ ఎడిషన్ మాడ్యులో 12h, హెచ్ ఎడిషన్ మాడ్యులో 12, 1 అండ్ సో ఆన్ హెచ్ ఎడిషన్ మాడ్యులో 12, 11 ఇవి కోసెట్స్ అవుతాయి. నెక్స్ట్ ఆల్సో హెచ్ ఈక్వల్ టు 0 ఎడిషన్ మాడ్యులో 12h, 1 ఎడిషన్ మాడ్యులో 12h, 2 ఎడిషన్ మాడ్యులో 12h అండ్ 3 ఎడిషన్ మాడ్యులో హెచ్ ఆర్ డిస్జాయింట్. సో హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ ఇవన్నీ కోసెట్స్ చెక్ చేసుకుంటే కనుక ఏ ఎలిమెంట్ కూడా కామన్గా లేవు. సో అవి కామన్గా లేనప్పుడు మనం ఏమని చెప్పచ్చు, డిస్జాయింట్ అని చెప్పచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ థీరం 18.
If G is an infinite cyclic group, then G has exactly two generators which are inverses of each other. G అనేది ఒక ఇన్ఫినిట్ సైక్లిక్ గ్రూప్, దెన్ G has exactly ఎన్ని జనరేటర్స్ ఉండాలమ్మా? 2 జనరేటర్స్. అవి ఎలా ఉండాలి? ఒకదానికొకటి ఇన్వర్స్ అయి ఉండాలి. సో ప్రూఫ్ చూడండి. లెట్ G be an infinite cyclic group generated by an element A. Therefore ఇన్ఫినిట్ సైక్లిక్ గ్రూప్ అయితే మనం ఎలా రాసుకోవచ్చు? G ఈక్వల్ టు సెట్ ఆఫ్ A పవర్ n సచ్ దట్ n బిలాంగ్స్ టు Z బై డెఫినిషన్ నుంచి. సో నెక్స్ట్ చూడండి. లెట్ A పవర్ m బి ఏ జనరేటర్ ఆఫ్ G. A పవర్ m అనేది ఒక జనరేటర్ తీసుకుంటున్నాము. సిన్స్ A బిలాంగ్స్ టు G, దెర్ ఎగ్జిస్ట్ అన్ ఇంటిజర్ P సచ్ దట్ A ఈక్వల్ టు A పవర్ m హోల్ పవర్ P. A అనేది ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నామా, దర్ ఎగ్జిస్ట్ అన్ ఇంటిజర్ సచ్ దట్ A పవర్ m హోల్ పవర్ P. దీనికి ఒక జనరేటర్ P అనే ఇంటిజర్ తీసుకుంటున్నాము, అది A పవర్ m హోల్ పవర్ P అవుతుంది. దట్ ఈస్ A పవర్ mp ఈక్వల్ టు A. ఓకేనా? సో మల్టిప్లై బోత్ సైడ్స్. దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? ఏ ఇన్వర్స్తో మల్టిప్లికేషన్ చేస్తే A పవర్ mp ఇంటూ A ఇన్వర్స్ ఈక్వల్ టు A ఇంటూ A ఇన్వర్స్. సో A పవర్ బోత్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో A పవర్ mp మైనస్ 1 ఈక్వల్ టు A ఇన్వర్స్ అయితే E. ఇఫ్ mp minus 1 greater than 0, mp minus 1 greater than 0 అయితే then there exist q equal to mp minus 1 such that A power q equal to E, implying that G is finite. ఓకేనా? సో బోత్ సైడ్స్ బేసిస్ గనక ఏ అప్లై చేసుకుంటే, ఏ బేసిస్ తీసుకుంటే A పవర్ q ఈక్వల్ టు A పవర్ mp మైనస్ 1 అంటే మనకి ఏమొస్తుంది? ఈ వాల్యూ ఆల్రెడీ ఈ కదా, అంటే A పవర్ q ఈక్వల్ టు ఈ. అంటే దీనికి ఆర్డర్ రాస్తే మనకి ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? ఇక్కడ Q వస్తుంది. మనం ఆర్డర్ అని ఎప్పుడు చెప్తాం? G అనేది ఫైనైట్ అయినప్పుడు మాత్రమే చెప్తాం. బట్ ఇక్కడ G అనేది ఏంటి? ఇన్ఫైనైట్. దేర్ ఫోర్ ఖచ్చితంగా mp మైనస్ 1 అనేది ఈక్వల్ టు అవ్వాలి, గ్రేటర్ దెన్ 0 కాదు. ఓకేనా? సో mp మైనస్ 1 ఈక్వల్ టు 0 అయితే mp ఈక్వల్ టు 1, that is m equal to either plus or minus 1 comma p equal to plus or minus 1 అవుతుంది. ఓకేనా? therefore A power 1 comma A power minus 1 are the generators of G. సో ఖచ్చితంగా ఏం జనరేటర్స్ అవుతాయి ఇక్కడ? A పవర్ 1 A పవర్ మైనస్ 1 అనేవి జనరేటర్స్ అవుతాయి. సో G has exactly 2 generators which is one is inverses with each other. సో ఒకదానికి ఒకటి ఇన్వర్స్ అవుతుంది. ఏకి ఏ ఇన్వర్స్ అయినా ఇన్వర్స్ అవుతుంది, అలాగే ఏ ఇన్వర్స్కి ఇన్వర్స్ ఏ అవుతుంది. ఓకేనా? నోట్ పాయింట్ చూడండి అమ్మా. Z comma plus is an infinite cyclic group and it has only 2 generators 1 and minus 1. Z అనే ఇన్ఫినిట్ సైక్లిక్ గ్రూప్ లో ఓన్లీ 2 అంటే 2 జనరేటర్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. అదేంటి? 1 and minus 1. నెక్స్ట్ థీరం 19 స్టేట్మెంట్ చూడండి అమ్మా. ఎనీ ఇన్ఫినిట్ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ద ఎడిటివ్ గ్రూప్ ఆఫ్ ఇంటిజర్స్ Z కామా ప్లస్. ఇన్ఫినిట్ సైక్లిక్ గ్రూప్ అనేది ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి తీసుకున్న బైనరీ ఆపరేషన్ ఏంటి? ఎడిటివ్ గ్రూప్ ఆఫ్ ఇంటిజర్స్ మీద. సో ప్రూఫ్ చూడండి. లెట్ G be an infinite cyclic group generated by an element A. సో G అనేది ఇన్ఫినిట్ సైక్లిక్ గ్రూప్ జనరేటెడ్ బై అన్ ఎలిమెంట్ A. దస్ ఆర్డర్ ఆఫ్ A అనేది ఎయిదర్ ఈక్వల్ టు 0 ఆర్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిట్ కాబట్టి ఎయిదర్ 0 అవ్వాలి లేదా ఇన్ఫినిటీ అవ్వాలి. ఒకవేళ ఆర్డర్ ఆఫ్ A పవర్ 0, ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు 0 అయితే A పవర్ 0 వాల్యూ ఏమవుతుంది? E. సో ఎడిషన్లో మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంతమ్మా? 0. దట్ ఈస్ ఐడెంటిటీ ఇన్ G. Therefore, G equal to set of A power n such that n belongs to Z and all the elements of G are ఖచ్చితంగా ఏమవ్వాలి? డిస్టింక్ట్ అవ్వాలి. ఓకేనా? నౌ డిఫైన్ ఏ మ్యాపింగ్ F mapping from G to Z such that F of A power n equal to n అనే కింద మ్యాపింగ్ ని డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా? G అంటే ఏంటి? సైక్లిక్ గ్రూప్. సైక్లిక్ గ్రూప్ ఏ ఫార్ములా ఉండాలి? A పవర్ n. సో Z అనేది ఇంటిజర్ కాబట్టి n కింద కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఆల్ A పవర్ n బిలాంగ్స్ టు G. లెట్
ఏ పవర్ ఐ కామా ఏ పవర్ జే బిలాంగ్స్ టు జీ. ఆల్రెడీ ఇక్కడ ఏమని తీసుకున్నాం, డిస్టింక్ట్ అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ సెట్లో నుంచి రెండు ఎలిమెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఏ పవర్ ఐ కామా ఏ పవర్ జే బిలాంగ్స్ టు జీ. లెట్ జెడ్ కామా ప్లస్ బి అన్ ఎడిటివ్ గ్రూప్ ఆఫ్ ఇంటిజర్స్. సో డిస్టింక్ట్ కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, ఈక్వల్ టు అని తీసుకుంటున్నాం. అంటే బోత్ సైడ్స్ ఎఫ్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ పవర్ జే. సో ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎన్. ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ అంటే బై మ్యాపింగ్ డిఫైన్ చేసుకున్న ప్రకారం ఎన్నేనా, అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఐ ఈక్వల్ టు జే. టేకింగ్ ఏ యాజ్ బేసిస్ ఆన్ బోత్ సైడ్స్, a power I equal to a power j, but therefore f is 1 1. ఓకేనా. సో ఇమేజెస్ తీసుకున్నాం, ఎలిమెంట్స్ కి ప్రూవ్ చేసాం కాబట్టి ఎఫ్ అనేది ఏమైంది, 1 1 అయింది. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి అంటే 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఆన్ టు ప్రూవ్ చేస్తాం. సో ఆన్ టు కండిషన్ రాయాలంటే ఫస్ట్ కోడొమైన్ నుంచి డొమైన్కి రావాలి. ఓకేనా. లెట్ కే బిలాంగ్స్ టు జెడ్. జెడ్లో తీసుకుంటున్నామా, సో అదేమవుతుంది మనకి కోడొమైన్. దెర్ ఎగ్జిస్ట్ ఏ పవర్ కే బిలాంగ్స్ టు జీ విచ్ ఈస్ డొమైన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ కే ఈక్వల్ టు కే. ఇది మనం మ్యాపింగ్ చేసుకున్న డిఫైన్ చేసుకున్న మ్యాపింగ్ ప్రకారమే రాసింది. సో ఎఫ్ ఈజ్ on to, therefore f is on to. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఏంటి, f is హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. హోమోమార్ఫిజం ప్రూవ్ చేయాలంటే ఎన్ని ఎలిమెంట్స్ కావాలి, 2 ఎలిమెంట్స్ కావాలి. లెట్ ఏ పవర్ ఐ కామా ఏ పవర్ జే బిలాంగ్స్ టు జే, అంటే దాని యొక్క ప్రొడక్ట్ కూడా ఎందులోనే ఉంటుంది, జీలోనే ఉంటుంది. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ఇంటూ ఏ పవర్ జే ఈక్వల్ టు, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్, అంటే ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ప్లస్ జే ఈక్వల్ టు, ఇది ఏ ఫామ్ లో ఉందమ్మా, ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఫార్మేట్ లో ఉంది. ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ అంటే ఎన్నేనా, ఐ ప్లస్ జేని ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ జే కింద రాసుకోవచ్చా. సో చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ఇంటూ ఏ పవర్ జే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ జే. ఓకేనా. therefore f is homomorphism and hence f is isomorphism from g to z. ఓకేనా. హోమోమార్ఫిజం కండిషన్ రాయాలి అంటే కనుక ఖచ్చితంగా 2 బైనరీ ఆపరేషన్స్ కావాలి కదా. సో ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఎఫ్ అనేది ఏమవుతుంది, ఐసోమార్ఫిజం అవుతుంది ఫ్రమ్ జీ టు జెడ్. ఓకేనా. సో థీరం ఇదేనా ప్రూవ్ చేయాల్సింది. నెక్స్ట్ థీరం 20 ఇంపార్టెంట్. సో పైన థీరంలో జెడ్ నుంచి ఎడిషన్కి మనం ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఈ 20 థీరంలో చూస్తే కనుక ఎవ్రీ ఫైనైట్ సైక్లిక్ గ్రూప్ జీ ఆఫ్ ఆర్డర్ ఎన్ ఈస్ ఐసోమార్ఫిక్ టు ద గ్రూప్ ఆఫ్ ఇంటిజర్స్ ఎడిషన్ మాడ్యులో ఎన్, దట్ ఈస్ జెడ్ ఎన్ కామా ఎడిషన్ మాడ్యులో ఎన్. పైన థీరంలో ఇన్ఫినైట్ సైక్లిక్ గ్రూప్ని విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్లో ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయమన్నారు. బట్ ఈ థీరంలో ఫైనైట్ సైక్లిక్ గ్రూప్ దాని యొక్క ఆర్డర్ ఎన్ అని తీసుకుని ఐసోమార్ఫిజం అని ఎడిషన్ మాడ్యులో ఎన్ బేస్ చేసుకుని ప్రూవ్ చేయమంటున్నారు. ప్రూఫ్ చూడండి, సేమ్ అబోవ్ ప్రూవ్ చేసినట్టుగానే ప్రూవ్ చేస్తాం 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం అని. బట్ తీసుకోవాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎన్లో ఎడిషన్ మాడ్యులో ఎన్లో మనం ప్రూవ్ చేయాలి. లెట్ G be a finite cyclic group of order n generated by an element A. Next, let E be an identity element in G. Therefore, G equal to, సో ఖచ్చితంగా సైక్లిక్ గ్రూప్లో చెప్పాలి అంటే లెస్ దాన్ ఎన్ అని చెప్పాలి కదా. సో ఏ పవర్ 0, ఏ పవర్ 1, ఏ పవర్ 2 అండ్ సో ఆన్ ఏ పవర్ n మైనస్ 1. దట్ ఈక్వల్ టు, సో ఈచ్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది ఏ పవర్ ఎం ఫార్మెట్ లోనే ఉంది కాబట్టి ఏ పవర్ ఎం సచ్ దట్ ఎం ఈజ్ అన్ ఇంటిజర్. సో ఇవన్నీ కూడా ఇంటిజర్స్ అయినా. సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం లెస్ దెన్ ఎన్ మైనస్ 1, అంటే ఎన్ కన్నా తక్కువ, అంటే ఎంత ఉంది ఇక్కడ ఎన్ మైనస్ 1. సో కండిషన్ సాటిస్ఫై అయిందా. సో జీలో ఎగ్జిస్టెంట్ ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉండాలి, ఏ పవర్ ఎం ఫామ్లో ఉండాలి అండ్ ఎం అనేది ఖచ్చితంగా 0 నుంచి ఎన్నిక మధ్యలోనే ఉండాలి. Zn equal to set of 0, 1, 2 and so on n minus 1 is the group of integers with respect to addition modulo n.
ఇవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ ఇంటిజర్స్ విచ్ ఈజ్ లెస్ దాన్ ఎన్కి తీసుకోవాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ మాడ్యులో ఎన్కి కన్సిడర్ చేస్తున్నాం. నో డిఫైన్ ఎ మ్యాపింగ్ ఎఫ్ మ్యాపింగ్ ఫ్రమ్ జీ టు ఇక్కడ జెడ్ఎన్ మే చెప్తున్నాం కాబట్టి జెడ్ఎన్కి ప్రూవ్ చేస్తాం సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎమ్ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఎమ్ ఫర్ ఆల్ ఏ పవర్ ఎమ్ బిలాంగ్స్ టు జీ. జీ అనేది సైక్లిక్ గ్రూప్ కాబట్టి అందులో ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్స్ అన్ని ఎలా ఉండాలి, ఏ పవర్ ఎమ్ ఫార్మేట్లోనే ఉండాలి. సిన్స్ ఏ పవర్ 0 ఈక్వల్ టు ఈ and f of e equal to f of a power 0 both sides f apply చేస్తే which is equal to 0 where 0 is an identity element in zn. ఓకేనా. సో zn కామా ఎడిషన్ మాడ్యులో n. నెక్స్ట్ ఏ పవర్ 0 ఈక్వల్ టు ఈ అయితే బోత్ సైడ్స్ f అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 0నే వస్తుంది. నెక్స్ట్ let a power I comma a power j belongs to G. Now f of a power I equal to f of a power j basis equal, so images తీసుకుని ఎలిమెంట్స్ కి ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ బోత్ సైడ్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ అంటే అలా రాసుకోవచ్చమ్మా, ఐ కింద రాసుకోవచ్చా, ఎఫ్ ఆఫ్ ఏ పవర్ జే అంటే జే కింద రాసుకోవచ్చా. నౌ టేకింగ్ ఏ యాజ్ బేసిస్ ఆన్ బోత్ సైడ్స్ దట్ ఇంప్లైస్ ఏ పవర్ ఐ ఈక్వల్ టు ఏ పవర్ జే. ఓకేనా. సో ఇమేజెస్ తీసుకున్నాం, ఎలిమెంట్స్ కి ప్రూవ్ చేసాం. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ 1 1. నెక్స్ట్ ఆన్ టు కండిషన్ ప్రూవ్ చేస్తాం చూడండి. ఆన్ టు అంటే కోడొమైన్ నుంచి డొమైన్కి రాయాలి. లెట్ కే బిలాంగ్స్ టు జెడ్ఎన్ కోడొమైన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ పవర్ కే బిలాంగ్స్ టు జీ. దట్ మీన్స్ డొమైన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ కే ఈక్వల్ టు కే. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఆన్ టు. ఇది ఆన్ టు కండిషన్ రాసామమ్మా. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. లెట్ ఏ పవర్ ఐ కామా ఏ పవర్ జే బిలాంగ్స్ టు జీ దెన్ ఏ పవర్ ఐ ఇంటూ ఏ పవర్ జే కూడా దేంట్లోకి ఎగ్జిస్ట్ అవుతుంది, బై క్లోజర్ ప్రాపర్టీ నుంచి జీలోకి ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ఇంటూ ఏ పవర్ జే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ప్లస్ జే. బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. ఓకేనా. బై డివిజన్ ఆల్గరిథం థీరం there exist an integers q and r such that I plus j equal to qn plus r where 0 less than or equal to r less than n. సో 0కి nకి మధ్యన రిమైండర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో బోత్ సైడ్స్ ఏని తీసుకుంటే గనక ఏ పవర్ ఐ ప్లస్ జే ఈక్వల్ టు ఏ పవర్ క్యూఎన్ ప్లస్ ఆర్. క్యూఎన్ ప్లస్ ఆర్ని ఏ పవర్ క్యూఎన్ ఇంటూ ఏ పవర్ ఆర్ కింద రాసుకోవచ్చా. సో నెక్స్ట్ చూడండి, ఏ పవర్ ఎన్క్యూ ఇంటూ ఏ పవర్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అంటే ఈ పవర్ క్యూ ఇంటూ ఏ పవర్ ఆర్. ఐడెంటిటీ ఇంటూ ఏ పవర్ ఆర్ అంటే ఏ పవర్ ఆర్. సిన్స్ ఏ పవర్ ఎన్ అన్న ఈనే, ఏ పవర్ 0 అన్న ఈనే. దేర్ ఫోర్ f of a power I into a power j that equal to f of a power I plus j equal to మనకి ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, f of a power r. f of a power r అంటే బై మ్యాపింగ్ డిఫైన్ చేసుకున్న దాని ప్రకారం f of a power n అంటే n. సో ఇక్కడ r ఉంది కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు r. ఓకేనమ్మా. దేర్ ఫోర్ f of a power I ఎడిషన్ మాడ్యులో n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ పవర్ జే ఈక్వల్ టు ఆర్ బై డెఫినిషన్ ఆఫ్ ఎఫ్. ఓకేనమ్మా. సో ఎల్హెచ్ఎస్ కండిషన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ప్లస్ జే వాల్యూ ఎంత ఆర్. సో అగైన్ దీనికి ఈక్వల్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ పవర్ ఐ ఇంటూ ఏ పవర్ జే. బై డెఫినిషన్ నుంచి రాసుకుంటున్నాం. దేర్ ఫోర్ F is homomorphism and hence F is an isomorphism from G to Zn. So G నుంచి Zn వరకు మనకి isomorphism అనే కండిషన్ సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ లాస్ట్ థీరం 21. Every cyclic group is isomorphic to either Z or Zn for some n. సో ఈ థీరం ప్రూవ్ చేయడానికి థీరం 19, థీరం 20 ప్రూఫ్ రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా. 19 థీరంలో జెడ్కి ఐసోమార్ఫిక్ అని ప్రూవ్ చేసాం. 20 థీరంలో జెడ్ఎన్ని ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేసాం. ఓకేనమ్మా. This is all about today. If you have any doubt, you can clarify by these books. So, thank you.